పెద్దమ్మ ఏది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? గవర్నమెంట్ మాకు జగన్ వస్తే బాగుంటుంది. నా పేరు ఎందుకని? దారపుని శేషమ్మ. ఆయన సొమ్ము తినలేని వాళ్ళు మేము లేము. అంతో ఎంతో ఎంతో నాకు ఒక ఊర్లో పుట్టి ఒక ఊర్లో పెళ్లి చేసుకొని ఒక ఊర్లోని ముసలాం అయిపోయి 3 పిల్లలు ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇవాళ నా బిడ్డ పక్కలోనే ఉండేది కదా నా స్వామి, ఇదిగో నీ వెనక నా స్వామి మా రెడ్డి చెప్పండి. వాళ్ళ నాయన అయ్యాల నుంచి కూడా మా పెద్ద నాయన కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. కాంగ్రెస్ ఇప్పుడు ఉండే శరీరమ్మ కదా, మాకు శరీరం కొద్దు, మా జగనమ్మకి వేసుకుంటాం. ఆయన సొమ్ము పైన కూడా ఒక్కొక్కరి ఇంట్లో అందరు తింటున్నాం. ఆయనకి అన్యాయం చేయకూడదు మనం. సార్ నమస్తే, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఏమని చెప్తావా, ఎవరు వచ్చినా ఎవరు తగ్గట్టు వాళ్ళు చేస్తారన్నారు, చేయకుండా అంటే ఎవరు లేరు. ఆయన జగనన్న చేస్తాడు, ఆయన చంద్రమోహన్ రెడ్డి వచ్చినా చేస్తాడు, ఈ రామారావు ఉన్నప్పుడు అన్నీ పెట్టాడు, ఆయన దాన్ని అనుసరిస్తున్నారు, బాగానే ఉంది. రకరకాలు నువ్వు వచ్చినా కూడా నీ ఇష్టభాగాలను నడుస్తావు. ఇదని కొత్తది ఏదో ఒకటి పెడితే నీ పేరు నిలబెట్టేటట్టు ఒకటి చేస్తావు, అదంతా ఓకే. కాకపోతే ఎవరు వస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం అంతే, పలానా ఎవరు వచ్చినా కాదని అభిప్రాయం, ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్. ఎడదీసిన కాంగ్రెస్ వాళ్ళు వస్తే బాగుంటుంది అంటే, రెండుగా చేశారు కదా ఆంధ్రప్రదేశ్ని, వాళ్ళు వస్తే మళ్ళీ 4 చేస్తే బాగుంటుందని. మీకు మీ అభిప్రాయం సార్, ఎవరు వస్తే బాగుంటుంది? జగనే అన్న, ముసలి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఇంటికి తెచ్చేస్తున్నాడు వాలంటీర్లో, మాకు హ్యాపీగా ఉంది. జగన్ రావాలనే మా అభిమానం, జగన్ రావాలనే అదే కోరుకుంటున్నాం. ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి, నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని? ఏది వస్తే ఎవరు వచ్చినా అదే పని చేస్తున్నారు, ఏం మనకి మరగపెట్టేది ఏం లేదు, ఏ ప్రభుత్వం వచ్చినట్టే ఉంటుంది, అది మా అభిప్రాయం. జగన్ వస్తే మరి మేలు. ఎందుకని సార్? ఎందుకంటే ముసలి ముతకాళ్ళకి ఇళ్ళకి వచ్చి డబ్బులు ఇస్తున్నాడు, అంతకాలం మించింది ఏమి లేదు. మాకు సత్యవాళ్ళని పెట్టాడు, ఇళ్ళకి వచ్చి ముసలి వాళ్ళని తల్లాడుతున్నారు. అప్పుడు ఇళ్ళకి వచ్చి 5 గంటలు లేపి మాకు డబ్బులు ఇస్తున్నాడు. ఏం సార్ మీ అభిప్రాయం సార్? అదే జగనే రావాలని. ఎందుకని సార్? ఎందుకంటే బాగుందని అందరికి డబ్బులు ఇస్తున్నా దానికి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందో మీ అభిప్రాయం? నాకేం తెలుసు, నాకు ఏం తెలుసు సారో, నాకు ఏం తెలియదు. ఏది వస్తే లేదు, నేను అసలు బొత్తిగా చదవాలా, ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏది వచ్చినా నాకు ఇబ్బంది లేదు, నాకేమి ఇయ్యరు. అది ఎవరు వస్తే ఇస్తారని అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఏమి, నాకేమో కరెంట్ పట్టుకొని చేతులు కూడా లేవు, నాకేమన్నా ఇస్తున్నారా? నాకు ఏదో చూసుకుంటున్నా అంతే. ఏ ప్రభుత్వం ఏది బుద్ధి పుడితే చేస్తా. చెప్తే కదా అవన్నీ చెప్తే. అవి చెప్పలేను నేను. పథకాలు గీతకాలు అందుతున్నాయా? నాకేం పథకం అందుతున్నాయా? నాకేళ్ళే లేవు, నాకేం పథకం అందుతుంది. అది. నమస్కారం సార్, నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు మందు ఇస్తే వాళ్ళు వస్తే మంచిది. రకరకాలైన మందులు ఇవ్వకుండా ఏదైనా ఒక బ్రాండు ఇస్తే, రోజు పోతే రోజుకి ఒక మందు ఇస్తుండే, ఏ ముందు తాగాలని మాకు అర్థం కాకపోయా, తాగితే పిచ్చెక్కుతుండే. అట్ట కాకుండా ఏదైనా ఒకే ముందుగా ఇస్తే మంచిది. ఎట్టుంది ఇప్పుడు తాగితే ముందు? బాగలేదు, రకరకాల కంటే ఎట్టుంటుంది? అది రకరకాలుగా ఉంది, అది బాగలేదు. ఏదైనా ఇంతకుముందు త్రిపులక్సరం అని, యూనిటెడ్ అని, మ్యాన్సరమ్స్ అని ఉండేవి. ఇదేందో పన్నీస్ అంటుండే, మనీస్ అంటుండే, ఏ మనీసో ఎక్కడుందో మాకు ఈగిపోయా. ఏదంటే అది ఇస్తుండే, ఒకరోజు లైన్ అంటుండే, ఒకరోజు బీర్ అంటుండే, ఒకరోజు సిమ్సన్ అంటుండే. ఏం తాగలేదు, ఒకటే జలుబు చేసేసి బాగలేకుండా వచ్చేస్తుంది మాకు. ఏదైనా ఒక బ్రాండు నిలబడి ఇచ్చే పాటలో ఏ మంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మాకేం ఇబ్బందిలే. సార్ నమస్తే, నెక్స్ట్ మీరు ఏ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే, మనం ఏం చేసేది ఏం లేదు, ఏం పనికి పోతుంటారు. మాకేమో ఏ గవర్నమెంట్ ఏది వచ్చినా ఒకటే అని చెప్పి నేను కూడా చెప్తా. కాకపోతే మనసులో ఒకటి ఉంటుంది కదా, పలానా వస్తే అభివృద్ధి రానాయనని. అట్లా లేదు మాకు, ఏది వచ్చినా మా బాధలు మాకు బాగు, బాగుంటే మా బాధలు మావి, మేము స్పష్టం చేయండి, మేము బతలేము. ఏ ప్రభుత్వం వస్తే ఇంటికి అడుగుకునేది ఉందా, ఏముంది? సరే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జగన్ గవర్నమెంట్ రావాలా, జగన్ ప్రభుత్వమే ఉండాలి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఏమైనా మార్పులు జరుగుతాయి? మార్పులు జరుగుతాయి. ఈ పథకాలు పెట్టి ఇవన్నీ పెట్టి నాశనం చేసి పరిస్థితి రాష్ట్రాన్ని, అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ ఏ గవర్నమెంటా? నాకైతే జనసేన గవర్నమెంట్ వస్తుందని మీ అభిప్రాయం? ఏది వచ్చినా మాకు తప్పే బాధ, మాకు తప్ప. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? సార్ జగన్ సార్, ఎందుకంటే అభివృద్ధి చెందింది బాగా. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, అమ్మఒడి పెట్టాడు,
పోతే ఇంకా 18,000 డబ్బులు పెట్టాడు అందరికీ. అందరు ఆడవాళ్ళు అందరూ లబ్ధి పొందారు. అవునా, ప్రతి ఒక్కరు ఆటోలు ఎక్కే వాళ్ళు పోయేవాళ్ళు కూడా జగన్కే ఓటేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ ఇదిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది నెక్స్ట్ మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ అంటే మామూలుగా ఉంది. ఇప్పుడు జగనే బాగున్నాయి కానీ ఆయన చేసే పథకాలు అయితే. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది అంటారు? జగన్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటాను నేను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది మీ అభిప్రాయం? అన్న ఎటు చెప్పలేని పరిస్థితులు ఇది వాస్తవంగా చెప్పాలంటే. మీ అభిప్రాయం సార్? మా అభిప్రాయాలు కూడా ఎటు మాట్లాడలేని పరిస్థితి. దానివల్ల ఎటు దాని రాజకీయాల్లో తలక దూరకుండా ఉంటే ఆ భగవంతుడు మమ్మల్ని కాపాడుతాడు. గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వచ్చినా మా కష్టానికి పోదు, మా బాధ ఎవరు వచ్చినా మాకు న్యాయం చేస్తారు. అంటే అభిప్రాయం సార్, జస్ట్ జగనే